హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. దిశ పేపర్లో 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ వర్క్స్ స్టేషన్లట, స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగు, భవిష్యత్తు డీప్ టెక్నాలజీదే. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం, నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారట. హాజరైన మంత్రి లోకేష్, ఉన్నతాధికారులు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ పైనే ఉంటుంది. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి. వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించండి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నూతన ఐటీ పాలసీపై మంగళవారం తన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్స్కి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపైన చర్చించారట. అంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి సమీక్ష ఏంటంటే 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లట. ఆ సమీక్ష చేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి ఇద్దరు కూర్చొని, కొంతమంది అధికారులు కూర్చొని 5 ఏళ్లలో మనం ఎట్లా ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్స్కి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపైన చర్చ పెట్టారట. ప్రజలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపైన ఎప్పుడు ఇట్లా చర్చ పెట్టలేదు. రైతులకి ఇవ్వాల్సిన రైతు భరోసా గురించో, అమ్మ ఒడిలో ఇవ్వాల్సిన తల్లికి వందనం గురించో, చేయుత గురించో, నేతన్న హస్తం గురించో, మత్స్యకారుల హస్తం గురించి, మత్స్యకారుల నేస్తం గురించో, ఇట్లాంటి వాటిపైన సమీక్ష చేయలే. ఎవరి గురించి చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి సమీక్ష? ప్రోత్సాహకాలు ఇస్తారట ఐటీ డెవలపర్స్కి, ఐటీ కంపెనీలకి, ఐటీ డెవలపర్స్కి. అంటే సూటు బూట్ వేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎట్లా ఇవ్వాలి ప్రభుత్వం నుంచి, వాళ్ళకి భూములు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, రోడ్లు ఎట్లా ఇవ్వాలి, మౌలిక వస్తువులు ప్రభుత్వం డబ్బులతోని, ప్రజల డబ్బులతోని వాళ్ళకి ఎట్లా ఏర్పాటు చేయాలి అనే విషయాలపైన చర్చించి దానికి ఒక ముద్దు పేరు ఏం పెడతారంటే ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఎవరు చేస్తారు? ఏ వర్గాలు ఇవాళ ఐటీ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది? రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంతమంది ఐటీ ఉద్యోగాలు చేస్తారు? ఎంతమంది ఐటీ కోర్సులు చేశారు? ఏ వర్గాల కోసం మీరు ఆలోచిస్తున్నారు? అట్టడుగు వర్గాలు, రెక్కాడితే డొక్కాడినోళ్ళు, అసలు చదువు అంటే ఏందో, స్కూల్ అంటే ఏందో, కాలేజీ అంటే ఏందో తెలవని కుటుంబాలు ఇవాళ ఉన్నాయి. వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి. వాళ్ళకి ఏం ప్రోత్సాహకాలు ఇవ్వాలి, వాళ్ళని బడిలోకి ఎట్లా తీసుకురావాలి, వాళ్ళని కాలేజీలోకి ఎట్లా తీసుకురావాలి, వాళ్ళకి చదువు ఎట్లా చెప్పించాలో అది చూడాలి. అది వదిలిపెట్టి ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు, ఐటీ డెవలపర్స్కి ప్రోత్సాహకాలు, అందులో ఉద్యోగాలు, ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం మీరు చేస్తున్నారు. ఎస్, చాలా కొన్ని లక్షల కుటుంబాల్లో ఈరోజు చదువు అంటే చదువు ముఖం తెలవనోళ్ళు, పాఠశాల ముఖం చూడనోళ్ళు ఉన్నారు. అట్లాంటి వర్గాల కోసం కదా వ్యవస్థలో ప్రభుత్వాలు ఉండాల్సింది. అది లేదు. పొద్దున్నే ఏసీ రూమ్లో కూర్చోవటం, ఏ కంపెనీలకు ఏం ప్రోత్సాహకాలు ఇద్దాం, అక్కడి నుంచి మనకేం వస్తాయి, ఈ క్విడిప్రోకోలు తప్ప ఏ ప్రభుత్వం ఉన్నా. అట్టడుగు వర్గాల గురించి ఆలోచిస్తే ఇలా రూరల్ ఎకానమీ పైన, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలపైన, రెక్కాడితే డొక్కాడిన ప్రజల గురించి ఆలోచించాలా? ఆలోచిస్తుందా? అసలు వాళ్ళ గాలికి వదిలేశారు. దాదాపు 5-6 నెలలుగా వాళ్ళ పరిస్థితి కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ ఆలోచించేటోళ్ళు లేడు. వాళ్ళని గాలికి వదిలేసి పూర్తిగా మొత్తం మీడియాని కవర్ చేస్తూ ఇలా సోకాళ్ళు ఏదైతే జర్నలిస్టును, విలువలతో కూడిన జర్నలిజం అని చెప్పుకునే పత్రికలు, టీవీ ఛానల్ మేనేజ్ చేస్తే అంతా అయిపోయింది, అభివృద్ధి జరుగుతుందని ఒక క్రియేషన్ చేస్తారు. అట్టడుగున తొక్కేసలాడుతున్నారు ప్రజలు. అయోమయమైన, గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండటానికి గూడు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తా అంటే ఎవరికి కావాలా ఉద్యోగాలు? ఎవరు చేస్తారా ఉద్యోగాలు? ఒక సెక్షన్ ఆఫ్, ఒక మెట్టెక్కి, ఒక సెటిల్డ్ పీపుల్ కోసం, అది నింపాదిగా సెటిల్ అయి ఉంటారు కదా, బాగా మంచిగా ఉన్న కుటుంబాలలో ఉన్న పిల్లలకు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేస్తారు. కానీ అట్టడుగు వర్గాల వాళ్ళ పిల్లల కోసం చేయట్లే. అట్టడుగు వర్గాల పిల్లల కోసం మీరు ప్రయత్నం చేస్తే ముందు వాడిని బళ్ళోకి తీసుకురావాలి కదా. అనేక మంది గిరిజనులు, మన్యాల్లో ఉండే, కొండల ప్రాంతాల్లో ఉండే ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్యూర్గా ఇలా కూలీ నాలిపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి బళ్ళో కూర్చోబెట్టాలా, వాళ్ళని తీసుకొచ్చి చదివించాలా, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేయాలా. మళ్ళీ నువ్వు విమానం ఎక్కేటోడికి, కార్లు, బంగ్లాలు ఉన్న వాళ్ళ పిల్లలకి నేను ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తా, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తా అంటే ఎవరికి ఉపయోగం లేదు. సమాజంలో ఈ డివిజన్ స్టార్ట్ అయింది, తారతమ్యాలు స్టార్ట్ అవుతాయి. ఉన్నోడైతుండు, లేనోడైతుండు. ఇది మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. ఇది ఒక రకంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేయటం అంటారు. సమాజంలో భేదాలు సృష్టించడం. డబ్బులు ఉన్నోడు అవుతుండు, డబ్బులు లేనోడు
ఇక అసలు లేకుండా అవుతుండు, తిండికి కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వాళ్ళ కోసం మీరు పనిచేస్తుంది. ఇది ఆయన చెప్తుండే 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లట. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రకటన చేసిండు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలి, స్వేచ్ఛ సమానత్వానికి రాజ్యాంగ హామీ. మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలని అన్నారు. భారత రాజ్యాంగానికి ముద్రపడిన చారిత్రాత్మక ఘట్టానికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్లో చెప్పారట. అంటే భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా దానిని సంబంధించిన సంబరాలు చేసుకుంటూ దానికి సంబంధించిన ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాం సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వానికి రాజ్యాంగం హామీ ఇచ్చింది అని మాజీ సీఎం జగన్ ట్వీట్. వైసీపీ కార్యాలయంలో వేడుకలు కూడా చేశారు. ఆ వేడుకల సందర్భంలో వేడుకలు జరిగిన తర్వాత ఆయన చెప్పిన పరిస్థితి ఏంటంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలి. భారతదేశం కంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న దేశాలు, చాలా ముందంజలో ఉన్న దేశాలు, అది ఆర్థిక రంగంలో కావచ్చు, సామాజిక రంగంలో కావచ్చు, ఇండస్ట్రియల్ రంగంలో కావచ్చు, ఐటీ కమ్యూనికేషన్ రంగంలో కావచ్చు, అన్నిట్లలో భారతదేశం కంటే చాలా ముందంజలో ఉన్న కంట్రీసు. అక్షరాస్యత విషయంలో కూడా 100కు 100% అక్షరాస్యత ఉన్న కంట్రీసు. అట్లాంటి కంట్రీస్లో కూడా బ్యాలెట్ పద్ధతులు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంలో 70% మందికి చదువచ్చు, మిగతా 30% మంది చదువు రాదు. ఆ 70% మంది చదువు వచ్చిన వాళ్ళలో కూడా టెక్నాలజీ పైన అవగాహన లేని వాళ్ళు. భారతదేశం ఆ స్థాయిలో టెక్నాలజీ డెవలప్ కాలేదు. అయినప్పటికీ బ్యాలెట్ కాకుండా ఈవీఎంలు పెట్టి ఈవీఎంల్లో ఏదో మతలబు జరుగుతుంది అనే అనుమానాలు భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిన్న మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, మొన్న హర్యానా ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగిన ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు కావచ్చు, ఏపీలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు. అంటే ప్రజల యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా, ప్రజలు మ్యాండేట్కి వ్యతిరేకంగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ చూస్తే ఒక రకంగా ఉంటుంది, ఎన్నికల రిజల్ట్ ఇంకో రకంగా ఉంటుంది. కంప్లీట్ చేంజ్. ఒక 10% 5% ప్లస్ ఆర్ మైనస్ అంటే సాధారణం. కానీ 50% చేంజ్ వస్తుంది, 50% తేడా వస్తుంది రిజల్ట్లో. అంటే ప్రజల ఒపీనియన్కి, ప్రజల మనోభావాలకి సంబంధం లేకుండా రిజల్ట్ వస్తుందంటే, కాబట్టి ఈవీఎంలు అనే సిస్టమ్ లేకుండా బ్యాలెట్ పద్ధతిలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరపాలని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిండు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మొత్తం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమానికి పునాదేస్తుంది. ఈవీఎంల పైనే, ఓటింగ్ పద్ధతి పైన బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని ఒక స్లోగన్ తీసుకొని అదే ఎజెండాతోని భవిష్యత్తులో పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమం చేసే ఒక ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికల్లో చాలా పార్టీలు, చిన్న చిన్న పార్టీలు, పెద్ద పెద్ద పార్టీలు క్యారీ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ఉద్యమం అయ్యే అవకాశం ఉంది. ప్రజా సమస్యలు ఒక ఉద్యమం అయితే అసలు ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క మ్యాండేట్నే తారుమారు చేసే పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి అసలు అక్కడ కదా పునాది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం రావాలంటే ప్రజలు కోరుకున్న పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ప్రజలు కోరుకుంటున్న పద్ధతి ఇలా బ్యాలెట్ పద్ధతి అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమాన్ని తీసుకోబోతుంది. దానికి నేను జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు కూడా తోడయ్యే అవకాశం ఉంది. ఇది ఒక వార్త ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాదు, ఉన్నట్టుగా కనపడాలి. అందరి ప్రాథమిక హక్కులు అయిన వాక్ స్వాతంత్రం కొంతకాలంగా అణిచివేయబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకుల సమానత్వం వైపు నడిపించారంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది మొత్తానికి బ్యాలెట్ పేపర్ పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. పత్తి రైతులను ఇబ్బంది పెట్టవద్దు, పూర్తి స్థాయిలో సేకరణ జరగాలి. సీసీఐ కేంద్రాలను వద్ద కొనుగోళ్లు ఆగవద్దు. సీసీఐ సీఎండి గుప్తాకు కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశం. పత్తి రైతులను ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరగాలి. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోళ్లు ఆగకూడదు. తేమ శాతం విషయంలోనూ ఖచ్చితమైన న్యాయం జరగాలి అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. సీసీఐ సీఎండి లలిత్ కుమార్ గుప్తా ఢిల్లీలో ప్రజాభవన్లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సంచార భవన్లో కలిశారట. ఈ సందర్భంగా పెంబసాని మాట్లాడుతూ పత్తి రైతులకు ప్రభుత్వం తరపున వీలైనంత సహాయం అందించాల్సిందని స్పష్టం చేశారు. ఈ క్రాపు
తదితర అంశాల్లో ఎదురవుతున్న ఈ క్రాప్ తదితర అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని కూడా సూచించారట పెమ్మసాని చంద్రశేఖరు సిసిఐ సిఎండి గుప్తాకి. ఎప్పుడు చెప్పాలి ఇది? బాగానే ఉంది, ఇబ్బంది పెట్టొద్దు అన్నారు. పత్తి అనేది రైతుల దగ్గర ఉన్నప్పుడు చెప్పాలి. ఇవాళ పత్తి అంతా రైతుల నుంచి దళారీల చేతిలో పోయాక పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీరిగ్గా ఒక మాట చెప్పిండు, పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఎవరి దగ్గర ఉంది? ఏ రైతు దగ్గర ఉంది పత్తి? ఇప్పుడు పత్తి అంతా దళారుల చేతిలో కింటా 2000 నుంచి 1500 దాకా నష్టపోయి అమ్ముకున్నారు దళారులకి. సిసిఐ అనేక ఇబ్బందులు పెట్టింది. ఆ రోజు ఇదే కేంద్ర మంత్రి మాట్లాడుంటే రైతులకి ఒక కింటాకు 1500 నుంచి 2000 లాభం జరిగేది, నష్టపోకుండా ఉండేవాళ్ళు. నష్టపోయిన తర్వాత అంతా దళారుల చేతిలో పోయాక ఇవాళ మీరు చెప్పే మాట ఎట్టుందంటే, ఎవరైతే రైతుల్ని దళారులు మోసం చేసి దళారుల చేతిలోకి పత్తి తీసుకున్నారో ఆ దళారుల కోసం మాట్లాడినట్టే ఉంది. దళారులకి పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు అన్నట్లేదు, దళారులను ఇబ్బంది పెట్టొద్దు, మంచిగా కొనండి అన్నట్టుంది. ఇది పత్తి రైతుల కోసం మాట్లాడినట్లేదు. రైతుల్ని నిండా ముంచి 1500 నుంచి 2000 రూపాయల కింటాకి నష్టపరిచి దళారులు తీసుకున్నారుగా, ఆ దళారుల కోసం మీరు మాట్లాడినట్టే ఉంది. ఇవాళ మాట్లాడటం ఏంది? మీరు ఎప్పుడు మాట్లాడాలి? మీరు సెప్టెంబర్ మొదటి వారంలో మాట్లాడాలి, సిఎండిని పిలిపించుకోవాలి, మాట్లాడాలి. ఇవాళ మాట్లాడటం ఏంది నవంబర్లో? అంటే దీని అర్థమైంది, దళారులకి మీరు మేలు చేయడానికి చూస్తున్నారు, దళారుల కోసం మీ పని చేస్తున్నారన్నట్టే ఉంది. సమాసాలకే 9 కోట్లట. గత ప్రభుత్వానికి బాధ్యత పారదర్శకత లేవు, వారు చేసిన తప్పులు వారసత్వంగా వచ్చాయి. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. గత వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత పారదర్శకత లేవు, జవాబుదారీతనం అసలే లేదు. సమాసాల కోసం వారు 9 కోట్లు ఖర్చు చేశారు, ఇందుకు ఖర్చు పెట్టడం ఇందుకు నిదర్శనం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మాకు వారసత్వంగా వచ్చాయి, ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందించడమే ప్రధాని మోదీ కళ, దాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తామని పవన్ చెప్పారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో పోలీసులు వారి పని వారు చేస్తారని, తన పని తాను చేస్తానని అన్నారు. మీ పని ఏంది? మీ పని మీరు చేయండి, ఆయన పని ఆయన చేస్తారు. ఇంకోళ్ళు సమాసాల కోసమే 9 కోట్లు ఖర్చు పెట్టారని ఒక కీలకమైన వ్యాఖ్య చేసిండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధ్యత లేకుండా పారదర్శక లేకుండా పరిపాలించారు అంటుండు. ఆ వారసత్వం మాకు వచ్చింది, మేము కూడా అందుకే బాధ్యత పారదర్శకత లేకుండా పరిపాలిస్తున్నామని చెప్తున్నారా? నిజంగానే మీరు మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తే, మీరు మార్పే దేశకొచ్చే పరిస్థితి ఉంటే మీరు ఏ రోజైనా ప్రజల గురించి మాట్లాడుతున్నారా? సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, కానీ రాష్ట్రంలో జరుగుతున్న బాలికలపైన, మహిళలపైన, విద్యార్థులపైన జరుగుతున్న అఘాయిత్యాలపైన నోరిప్పి మాట్లాడింది లేదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని మీరు కడుపు దించుకొని మాట్లాడారు పేగులు దిగేదాకా, కానీ ప్రజల గురించి మాట్లాడలే. మళ్ళీ మీరు ఢిల్లీ దాకపోయి సమాసాల కోసం 9 కోట్లు ఖర్చు పెట్టారు, ఇది బాధ్యత లేదు, పారదర్శక లేదు అంటున్నారు. ఇలా మీ ప్రభుత్వంలో కూడా ఇలా అప్పులు ఉంది, జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం, పెన్షన్ ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిపోయింది అంటున్నారు. అయినప్పటికీ ఈనాడు సంస్థల గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి సంస్మరణ సభని ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు పెట్టి చేసింది. ఒకే రోజు 10 కోట్లు ఖర్చు. వీళ్ళు సమాసాల కోసం 5 సంవత్సరాలు 9 కోట్లు ఖర్చు పెడితే, పారదర్శకత, జవాబుదారితనం, బాధ్యత లేకుండా చేస్తే, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం డబ్బులు 10 కోట్లు పెట్టి ఆయన సంస్మరణ సభ ఎందుకు చేయాలి? ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? ప్రజల సొమ్ము ఎట్లా ఖర్చు అయినా పర్లేదా? 10 కోట్ల రూపాయలు ఒకే రోజు ఖర్చు పెట్టి ప్రభుత్వం సంస్మరణ సభ చేసింది. ఆయన ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, మాజీ మంత్రి కాదు, మాజీ ఎమ్మెల్యే కాదు. దేనికోసం చేయాలి? అంటే మీడియా ఈ భారతదేశంలో రామోజీరావు ఒక్కడే ఉండా? అంటే ఆయన ఒక్కడే చేస్తే సరిపోద్దా? రేపు భవిష్యత్తులో చాలా మీడియా ఛానల్స్, పేపర్లు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం అట్లే 10 కోట్లు పెట్టి ఖర్చు చేస్తా? ఏంది ఆ పక్షపాతం? ఎందుకు ఆ పక్షపాతం గురించి, ఆ బాధ్యత లేని పని గురించి ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలే, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలే? ఇవాళ మీరు ఢిల్లీ దాకపోయి సమాసా కోసం 9 కోట్లు ఖర్చు పెట్టింది మీరు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకున్నారు, ఒకే రోజులో 10 కోట్ల రూపాయల మా డబ్బుని ఎవరు రామోజీరావు ఎందుకు ఖర్చు పెట్టారా అంటున్నారు. ఇది ఒక వార్త. రైట్, నెక్స్ట్ సాక్షి చూద్దాం.
సమానత్వం అట చేతల్లో చూపించాలట. 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందేలా చూడాలి. వ్యక్తి గౌరవం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను హరించకూడదు. అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడటం రాజ్యాంగం ఉల్లంఘనే. కులము, మతము, ప్రాంతాల పేరుతో విడిపోతే సమస్యలు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో బుద్ధి చెప్తారు. సమానత్వం చేతల్లో చూపించాలట. మంచిదే, చూపించట్లేదు మరి. అదే కాదు వచ్చిన బాధ ఏంటంటే భారత రాజ్యాంగం చాలా మంచిదే, చాలా అమూల్యమైనది. దాంట్లో 75 సంవత్సరాల క్రితమే ఆ రోజు రాసిన పండితులు ఎవరైతే మహానుభావులు వాళ్ళు ఒక 100-150 సంవత్సరాలు ముందు చూపుతూ రాశారు. రాజకీయ నాయకులు ఎట్టుంటారు, రాజకీయ పార్టీలు ఎట్ట పెడతారు, రాజకీయ పార్టీ నాయకులు కుటుంబాల కోసం, కుటుంబ సభ్యుల కోసం, కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడానికి ఎట్లా పన్నాగాలు పంతారని వాళ్ళు ముందే ఉంచి చాలా సెక్షన్లు, చాలా ఆర్టికల్స్ అందులో పెట్టారు. కానీ వాటిని కూడా దుర్వినియోగం చేస్తారు నిజంగానే. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు సమానత్వం చేతల్లో చూపించాలి, కానీ ఏ నాయకుడు చూపించలే. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూపించలే. 1983-84 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డది కార్మికులు, కర్షకుల రక్తంలోంచి ఏర్పడదంటారు, బీసీల కోసం ఏర్పడదంటారు, బడుగు బలహీన వర్గాల పార్టీ అంటారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏ ఒక్క బడుగు బలహీన వర్గ నాయకుడు ఉండా, రాష్ట్రాలకు కాదు జాతీయ అధ్యక్షుడు, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నారు కాబట్టి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం తప్ప ఎవరైనా ఉన్నారా, ఆ సామాజిక వర్గం తప్ప ఎవరన్నా ఆ పార్టీకి నాయకుడు ఉండా, కింద ఉండొచ్చు ఏదో పదవులు ఇస్తారు పేరు కోసం. తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రులు 3 అయ్యారు ఇప్పటికీ. ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కర్ రావు, నారా చంద్రబాబు నాయుడు. ఈ 3 ఏ సామాజిక వర్గం? ఎక్కడ సమానత్వం ఉంది? ఏది సమానత్వం ఉంటే మీరు బడుగు బలహీన వర్గాల పార్టీ సమానత్వం భారత రాజ్యాంగాన్ని పాటిస్తే మేమెంతో మాకంతా అని జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాల్సి వస్తే అసలు మీకు అర్హత ఉందా ముఖ్యమంత్రికి కానీ పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికి? మీ సామాజిక వర్గాన్ని కానీ మీకు కానీ ఎట్లా ఉంటున్నారు? దాదాపు 45 సంవత్సరాలుగా మొత్తం రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకొని, పార్టీని గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాలు చేయట్లే మీరు. ఎక్కడ సమానత్వం పాటించినట్టు? అది ఒక తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అదే పరిస్థితి. పార్టీలు పెట్టుకొని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లెక్క మార్చి దానికి భారత రాజ్యాంగాన్ని వాడుకొని మళ్ళీ భారత రాజ్యాంగం పవిత్రమైంది అంటారు. పవిత్రమైంది అయితే ఏది మరి? భారత రాజ్యాంగం పవిత్రమైందే, దాన్ని అమలు చేసేటోడు పవిత్రంగా లేడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ పవిత్రంగా లేదు, వాళ్ళ ఆలోచనలో పవిత్రత లేదు, వాళ్ళ ఆలోచనలో తేడా ఉంది. కాబట్టి ఇలా ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉన్నారు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు అక్కడే ఉన్నారు, మురికి వాడల్లో దళిత వాడల్లో ఉన్న ప్రజలు అక్కడే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ అదే తిండికి బట్టకి ఎదురు చూడాల్సిన పరిస్థితి, ప్రభుత్వం ఏం స్కీములు ఇస్తుంది, ఏం పథకాలు ఇస్తుందని ఎదురు చూసే పరిస్థితి ఇంకా ఉంది. మీరు మళ్ళీ బయటకు వచ్చి సమానత్వం చేతల్లో చూపించాలంటాడు. మీరేం చూపించారు 45 సంవత్సరాల్లో సమానత్వం చేతల్లో? నిజంగానే మీరు సమానత్వాన్ని చేతల్లో చూపిస్తే మీ పార్టీ పగ్గాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి ఉంటే ఎప్పుడన్నా 10 రోజులన్నా మీరు 10 రోజులు కాదు 10 గంటలు ఇచ్చారు ఎప్పుడన్నా? మీ పార్టీ పగ్గాలు ఈ రోజు కూడా భవిష్యత్తుకు కూడా, ఈ రోజు కాదు భవిష్యత్తులో కూడా ఎవరికి ఇయ్యరు. మీరు మళ్ళీ సమానత్వం గురించి చెబుతారు. 3 ముఖ్యమంత్రులు అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. అది అక్రమ సక్రమ పక్కన పెడితే ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కర్ రావు నెల రోజులు, చంద్రబాబు నాయుడు. ఈ 3 ఒకటే సామాజిక వర్గం, ఈ 3లో 2 ఒకటే కుటుంబం. ఇక వాళ్ళు తప్ప ఎవడు ముఖ్యమంత్రి కాడు, ఎవరు అధ్యక్షుడు కాదు. ఎట్లా సమానత్వం అవుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది సమానత్వం? మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? మీ వర్గాల కోసం, మీ ఎజెండా కోసం, మీ కుటుంబాల ఆస్తులు పెంచుకోవడానికి, మీ కుటుంబ సభ్యులు ఇండస్ట్రియలిస్టులు కావడానికి ఉంటాయి. మెజార్టీ ప్రజల గురించి ఆలోచిస్తారా మీరు? ఆలోచించరు. మళ్ళీ మీరు సమానత్వం గురించి, సమానత్వం ఉండాలట, కులము మతము ప్రాంతాల పేరుతో ఇడిపోతే సమస్యలట. ఇడిపోతే సమస్యలే, కానీ ఇడగొడుతున్నారు మీరు ఇడగొడుతున్నారు. పొలిటికల్ పార్టీ నాయకులు కులము మతము ప్రాంతంతో ఎడగొట్టి చంపేస్తున్నారు సమాజాన్ని. ఇది ఒక వార్త. ఇంకోటి, అటు ఆది అట ఇటు జేసీ, అంటే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. అటేమో ఆదినారాయణ రెడ్డి, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి బూడిద రగడ, బూడిదను పంచుకునే కాడ కూడా కొట్లాడుతున్నారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే, ఆయన తెలుగుదేశం పార్టీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్. వాళ్ళు
ఓట్లు వేసుకోవడానికి పొత్తు అయితే పెట్టుకున్నారు, అధికారం కోసం అధికారం చేజిక్చుకోవడానికి ప్రజలు మభ్యపెట్టడానికి పొత్తులు పెట్టుకున్నారు. కానీ ఈ బూడిద వంచుకునే దాంట్లో పొత్తు కుదరట్లే. బూడిదను కూడా అమ్ముకున్నారు. ఇసుక కాదు, మట్టి కాదు, బూడిద కాడ కూడా పంచాయతీ వస్తుంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పైన ఏం చెప్తుండు, అవినీతి పాల్పడటం, దుర్వినియోగం చేయటం అధికారం ఇది తప్పు అంటుండు. ఇది ఏమంటారు మరి, అధికార దుర్వినియోగం కాదా, అవినీతి కాదా? ఇది బూడిదని పంచుకోవడానికి కూడా ఎస్పీలకు లెటర్ రాస్తుండే జేసీ ప్రభాకర్ రెడ్డి. జిల్లా ఎస్పీకి నీ సంగతి చూస్తా, మా బండ్లు ఎట్లా ఆపుతో ఆపు, నీ సంగతి చూస్తా అంటుండే ఎస్పీని. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా పోలీస్ బాస్కి లెటర్ రాసిండు డైరెక్ట్. ఏ ప్రజల కోసం రాయలే, మహిళల కోసం రాయలే, వికలాంగుల కోసం, రైతుల కోసం లెటర్లు రాయలే. ఆయన ప్రజల కోసం ఏదైనా లెటర్లు రాస్తే బెదిరించినా తప్పలేదు. బూడిద రగడ ప్రజల రగడ కాదు ఇది. ఫ్లై యాష్ ఆదాయం కోసం ఆధిపత్యం పోరాటం. ఆర్టీపీపీలో నిత్యం దాదాపు 4,000 టన్నుల ఫ్లై యాష్ ఉత్పత్తి, సిమెంట్ పరిశ్రమలో ప్రైవేటు కంపెనీలకు సరఫరా. కూటమి పార్టీ నేతల కనుసరణలోని రవాణా తమకే దక్కాలంటూ జేసీ ఆది వర్గాల పట్టు. ఆర్టీపీసీ అంటే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అని కడప దగ్గర ఉంటుంది. అది కడప జిల్లాలో. ఆ కడప జిల్లాలో దాని నుంచి రోజుకు 4,000 టన్నుల ఫ్లై యాష్ రిలీజ్ అయింది, అంటే వేస్టేజ్. దాన్ని కూడా వ్యాపారం చేస్తుంది ఇలా కూటమిలో ఉన్న నాయకులు. దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకి, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటారు టన్నుకింతని. దాన్ని తోలే దాంట్లో, దాన్ని లోడింగు, దాన్ని సరఫరా చేసే దాంట్లో వీళ్ళ ఆధిపత్యం. ఆదినారాయణ రెడ్డి నా బండ్లకే సరఫరా చేయాలని, తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి నా బండ్లే ఎలో చేయాలని వీళ్ళిద్దరూ ఆధిపత్యం పంచాయతీ పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి నుంచి ఈ జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బండ్లు లారీలు పోతే ఆపిండట. మళ్ళీ అది ఎక్కడికి రావాలా, కడప నుంచి ఇక్కడ తాడిపత్రి దగ్గరికి రావాలా. ఏనేమంటాడు, నా ఏరియాకి వస్తే కదా బండ్లు ఎట్టేట మళ్ళీ తిరిగిపోతే నేను చూసుకుంటా, నీ సంగతి ఏం చేస్తా అని చెప్పుకుంటే ఎస్పీకి నేను ఆ రోజు మా బండ్లు ఆపారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు మా బండ్లని చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఆపిండు, మీకు చెబితే పట్టించుకోలే ఎస్పీగా మీరు ఇప్పటికైనా పట్టించుకోతే నేనే రంగంలో దిగితే ఎట్టెట్లా ఆపుతారో చూస్తా అంటుండు డైరెక్ట్ ఎస్పీని. ఎవరి కోసం ఈ పంచాయతీ? ఆదినారాయణ రెడ్డి కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, లేకపోతే ఇంక XYZ కానీ దేనికోసం ఈ పంచాయతీ? బూడిద పంచుకోవడానికి, డబ్బులు పంచుకోవడానికి, ఆదాయాన్ని పంచుకోవడానికి. ప్రజల కోసం కాదు వీళ్ళ రాజకీయాలు చేసేది. వీళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం సేవ, ప్రజల కోసం పదవులు, ప్రజల కోసం ఓట్లేసి గెలిపించడం. ఇదే ఎవడన్నా ప్రజల గురించి, రైతులకి ఎందుకు రైతు భరోసా రాలే, రైతులను ఎట్లా ఆదుకున్నాం, వరదలు వచ్చినాయి, అనావృష్టి అతివృష్టి వచ్చింది, వాళ్ళ పరిస్థితి ఏంది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే, కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వట్లే, తల్లికి వందనం రాలేదు, లేదా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చేది, ప్రజలు తిట్టుకుంటున్నారు. వాలంటీర్లు 2,60,000 కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డాయి, వాళ్ళ గురించి మనం ఏమైనా ఆలోచిద్దామా అని ఎవరికన్నా ఉందా సోయి? మీ సోయి అంతా, మీ ధ్యాస అంతా, మీ ఆశ అంతా దేని మీద ఉంది? డబ్బులు సంపాదించడం మీద ఉంది. వీళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారని మనం అనుకోవాలి, ప్రజలు అనుకోవాలా? ఇది నేను ఆదానిలా నేను ఊరుకోనని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతుండే. ఒకరోజు అదనంగా టైం ఇచ్చా, నా లారీలను ఇవాళ లోడింగ్కి పంపుతున్నా, అడ్డుకోండి చూద్దాం, ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎస్పీకి ముందుగానే చెప్తుండట జేసీ ప్రభాకర్ రెడ్డి. అఫీషియల్ లెటర్ ప్యాడ్ మున్సిపల్ చైర్మన్గా టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కడప డిస్టిక్ 26 నిన్న రాసిండు. నేను ముందుగానే చెబుతున్నా, హెచ్చరిస్తానా, లెటర్ రాసి నీ సంగతి ఏందో వాడు ఎట్టెట్ట ఆపుతుంటే నేను చూస్తా, ఆపితే తలకాయలు తెగిపడతాయి అన్నట్టు రాసిండు. ఇక అంటే హెచ్చరిక. ప్రజల కోసం ఏమైనా హెచ్చరించండి, రైతులకి ఏమైనా నీళ్లు వదిలేది వదలండి. ఒకలా ఇప్పుడు జనరల్గా మనం చూస్తాం, ప్రజానాయకులు ఎట్లుంటారంటే రైతులు పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వాన్ని నిర్బంధం చేస్తే గేట్లు ఎత్తి నేను నీళ్ళు వదులుతా, రైతుల కోసం నన్ను చంపుతారా, చంపండి, అవసరమైతే జైల్లో పెట్టండి అంటారు. వీళ్ళేంది బూడిద కోసం నా లారీలు అంటే నా లారీలు, నా డబ్బులు అంటే నా డబ్బులు, నువ్వెట్టొత్తావు అంటే నువ్వెట్టొత్తావు అని పంచుకునే పరిస్థితి. ఆదానిలా నేను ఊరుకోను అంటాడు. అంటే ఆదానికి సంబంధించిన లారీలను కూడా దాడి చేసిండట ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. వాళ్ళు కాబట్టి ఊకొనరు, బెదిరిస్తే నేను ఊకోను, నా సంగతి ఏందో నేను, నా తడాక ఏందో చూపిస్తా అంటున్నాడ. ఇది ప్రజలారా ఆలోచించాలి. మీరు గుడ్డిగా పోయి ప్రజానాయకులు అని చెప్పి వాళ్ళకి విగ్రహాలు పెట్టి వాళ్ళకి ఓట్లేస్తే, వాళ్ళకి జైలు కొడితే, తిండి తిప్పలమాని వాళ్ళ కోసం తిరిగితే, ఇవాళ ప్రజల కోసం ఏ నాయకుడు పాటుపడలేదు. కాబట్టి ప్రజల కోసం పాటుపడేవాళ్ళు, ప్రజల కోసం ఆలోచన చేసే నాయకులు ఎన్నుకోండి, అది ఏ పార్టీ అయినా కానీ. ఇట్లాంటి పంతాలకు పోయి పంచుకునే పంచాయతీని తీసుకొచ్చి మీ ప్రజల పదవులను అడ్డం పెట్టుకొని, ప్రజలు ఇచ్చిన పదవులని దేనికోసం అడ్డం పెట్టుకున్నారు?
పంచుకునేదానికి అడ్డం పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఇది ఒక వార్త. ఇంకోటి, పరామర్శకు వెళితే చెవిరెడ్డిపై ఫోక్సో కేసు పెట్టారట. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలవడం నేరం. మాజీ ఎమ్మెల్యేపై కూటమి సర్కారు కక్ష సాధింపు. బాలిక తండ్రిపై పోలీసుల తీవ్ర ఒత్తిళ్లు. 20 రోజుల తర్వాత ఫిర్యాదు. ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసు నమోదు. అరెస్టుకైనా పోరాటానికైనా సిద్ధమే. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దేవుడు న్యాయం మావైపే. పరామర్శిస్తే ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్తో కేసులేంటి? తన కుమార్తెపై దారుణం జరిగిందని తండ్రి చెబితే వెళ్ళి పరామర్శించా. మెరుగైన వైద్యం అందేలా సహకరించా. ఆ బిడ్డ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇది ఎంత అన్యాయం అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో ఒక బాలిక పైన అత్యాచారం జరిగిందని వాళ్ళ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిండట. ఏం చేయాలా? నిజంగా నాడు జరిగి ఉంటే, అఘాయిత్యం జరిగి ఉంటే, అఘాయిత్యం చేసిన వాళ్ళ మీద ఫోక్సో యాక్టో ఇంకొకటి చట్ట ప్రకారం కేసులు పెట్టాలి. అది వదిలిపెట్టారు. అంటే మనోధైర్యం వేయడానికి, పరామర్శించడానికి పోయిన నాయకుడి పైన కేసు పెట్టారు. ఫోక్సో యాక్టు, అట్రాసిటీ యాక్టు. ఎందుకు? ఆడేం జరగకుండా జరిగింది అన్నట్టు పోయి చెప్పిండానండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజంగానే జరగకుండా జరిగిందని చెప్పాలంటే ఇక ఆ బాలికకి ఎందుకు చెప్పాలా? దేశం మీద బాలికలు లేరు, మహిళలు లేరా? నిజంగానే చెప్పాలి అనుకుంటే, నిజంగానే ప్రాపగండా ప్రభుత్వం పైన చేయాలనుకుంటే స్పెసిఫిక్గా అక్కడికి ఎందుకు పోతారు? అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన దాన్ని బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రులని, ఆడపిల్ల జీవితం ఆగమైతే నువ్వు బయట చెప్పొద్దు, జరిగిందని చెప్పకుండా ఉండాలి అని ప్రభుత్వ యంత్రాంగం ఒత్తిడి చేసింది. జనరల్గా కూడా కుటుంబాలలో ఆడపిల్ల విషయం, అమ్మాయి విషయం బయట ప్రాపగండా జరగద్దు, ఏం జరగలేదని చెప్పుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు పేరెంట్స్. ఎందుకంటే జరిగినప్పటికి, ఎందుకంటే ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం ఎవరైనా సహజంగా దాన్ని ఆ వీక్ పాయింట్ కనిపెట్టి పోలీసులు అక్కడ యంత్రాంగం ఏం చేస్తుంది? అసలు అక్కడ ఏం జరగకపోయినా ప్రెస్లోకి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యాచారం జరిగింది, బాధితులను శిక్షించాలి అని మీ అమ్మాయి గురించి అన్నాడు కాబట్టి, మీ అమ్మాయి పరువు తీసిండు కాబట్టి నువ్వు కేసు పెట్టు అని చెప్పి కేసు పెట్టించారు. 20 రోజులు అతని పైన ఒత్తిడి చేసి కేసు పెట్టించారు. 11 సెక్షన్ల కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కేసు పెట్టారు. 2 సార్లు ఎమ్మెల్యే. నిజంగానే ఆయనకి ఏం కక్ష ఉంటుంది? ఆ అమ్మాయి మీదనో, ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల మీదనో, కుటుంబం మీదనో ఏముంటుంది? అయితే గీతే అని ఆదుకునే అవకాశం ఉంటే ఆదుకుంటాడు ఏ నాయకుడైనా. ఏముంటుంది ఆయనకి? ఈయనకి గట్టి పంచాయతా, లేకపోతే ఆయన ఎదురెదురుగా పోటీ చేశారు ఎమ్మెల్యేకో ఎంపీకో? చేయలేదు కదా. వాళ్ళొక సామాన్య కుటుంబం, నష్టం జరిగింది, చేయి తీయటానికో ఏదైనా సాయం చేయడానికో పోయిండు. దాన్ని ఈ రకంగా చెప్పారు. వంగలపూడానితో హోంమంత్రి గారు ఏం చెబుతారంటే, అమ్మాయిలపైన మహిళలపైన అఘాయిత్యాలు జరిగితే వాళ్ళకి అదే ఆఖరి రోజు అంటున్నారు. ఆఖరి రోజు ఎవరికి అవుతుందో తెలుసా? ఇగో వీళ్ళకి పరామర్శించిన వాళ్ళకి అవుతుంది. జైలుకు పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కాదు మీరు చేయాల్సింది. పరామర్శించిన వాళ్ళు, భరోసా ఇచ్చిన వాళ్ళు జైలుకు పంపటం కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సింది అఘాయిత్యాలు చేసిన వాళ్ళని నిజంగానే ఇట్లాంటి 11 సెక్షన్లు కేసులు పెట్టి లోపటేస్తే ఈ అఘాయిత్యాలు ఆగుతాయి. కానీ వాళ్ళని వదిలేస్తున్నారు, పరామర్శించిన వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. 20 రోజులు ఒత్తిడి చేశారట ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి పైన. మీరు కేసు పెడతారా లేదంటే మీ పైన ఉల్టా కేసులు పెట్టేమా? వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు సామాన్యులు. వాళ్ళ తప్పులేదు పాపం. పోలీసులు, ఎస్పీ స్థాయి ఆఫీసర్లు కూడా ఒత్తిడి చేస్తే ఏం చేస్తారు? ఇక అనివార్యమైన పరిస్థితుల్లో వాళ్ళు కేసు పెట్టారు. తండ్రి వేదన చూసి స్పందించడమే పాపమా అని చెప్పి, అందులో ఇంకోటి, నేను మీడియాలో కూడా ఎక్కడ మాట్లాడలేదు ఆ అమ్మాయి గురించి బ్యాడ్గానో లేకపోతే ఇట్లా అట్లానో, అయినప్పటికీ కేసు పెట్టారు. అంటే ఇది ఇంటెన్షనల్ అంటారు. అరెస్ట్ అయినా పోరాటం అయినా సిద్ధం. నేను ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేయను, నేను కోర్టుకు పోను, యాంటిసిపేటరీ తెచ్చుకోను, ఇంకోటి తెచ్చుకోను. మీరు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో, నేను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాయని ఆ అమ్మాయి పరువుకు సంబంధించి, ఆ అమ్మాయి అట్రాసిటీకి సంబంధించి నేను మాట్లాడిన మాటలను ఎట్లా ప్రూవ్ చేస్తారో ప్రూవ్ చేయండి. ఉన్న రికార్డు ఏందో బయట పెట్టినని ఆయన ఛాలెంజ్ చేసిండు ప్రభుత్వానికి. ఇప్పుడు చూడాలి మరి ఏం చేస్తారు. రైట్. రియల్ రివర్స్ అయిందట. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్. రాష్ట్రంలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం. గత ఏడాది 9,540 కోట్లు, ఈ ఏడాది ఇప్పటికీ 5,500 కోట్లే. జూన్ నుంచి తగ్గుతూ వచ్చిన రిజిస్ట్రేషన్లో ఇక మిగిలిన 4 నెలలే. అనకాపల్లి, అల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాలో 40% పైగా డౌను. హడావుడి మినహా కొనుగోళ్లు లేవని రియాల్టర్ల ఆందోళన. మార్కెట్ విలువ పెంచితే కానీ లక్ష్యాన్ని సాధించలేమంటున్న అధికారులు. విజయవాడ పడమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాధారణంగా ప్రతి నెల సగటున 1000 నుంచి 1200 రిజిస్ట్రేషన్లు జరుగుతాయట. కానీ ఇప్పుడు 800 రిజిస్ట్రేషన్ జరగడం కూడా గగనంగా ఉంది. గత 3 ఏళ్లుగా స్థిరాస్తులు దూసుకెళ్లిన విశాఖలో రిజిస్ట్రేషన్లు ఒకసారిగా పడిపోయి, తిరుపతిలోని భారీగా జరిగే రిజిస్ట్రేషన్లు అనూహ్యంగా తగ్గిపోయాయి. రియల్ అట రివర్స్ అయిందట.
రియల్ ఎస్టేట్ రివర్స్ అయింది. దాంట్లో స్పెసిఫిక్గా విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అల్లూరు, నంద్యాల ఏరియాలో. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి రాజధాని సిఆర్డీఏని పునరుద్ధరిస్తాం అని చెప్పిన తర్వాత విశాఖపట్నం డమాలైంది రియల్ ఎస్టేటు, కర్నూలు రాయలసీమ ఏరియాలో, తిరుపతి ఏరియాలో డమాలైంది, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న అనకాపల్లి కానీ, అల్లూరు జిల్లా కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ ఇట్లాంటి దగ్గర కూడా మొత్తం డమాలైంది. గడిచిన 4-5 సంవత్సరాలుగా విశాఖపట్నం ఏరియాలో, రాయలసీమ ఏరియాలో, ఎందుకంటే 3 రాజధానులు అండి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ఏరియాలో నంద్యాలలో న్యాయశాఖ రాజధాని ఉంటుందని, అక్కడ పరిపాలనా రాజధాని ఉంటుందని, కార్యనిర్వాహక రాజధాని ఇట్లా చెప్పిండు విశాఖపట్నం. ఇట్లా అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని 3 రాజధానులు కాబట్టి 3 ఏరియాల్లో ఒక రకంగా రియల్ ఎస్టేటు పుంజుకుంది. సరే, అమరావతి ఆ ఏరియాలో కొంత తగ్గినప్పటికీ 3 ఏరియాల్లో కొంత అయితే ఇక్కడ తక్కువైనా అక్కడ ఎక్కువైనా మొత్తానికి అయితే రియల్ ఎస్టేటు ఒక రకంగా మంచి ఆశాజనకంగా ఉంది. ఎప్పుడైతే అమరావతి కేంద్రీకృతంగానే పరిపాలన ఉంటుంది, అమరావతి కేంద్రీకృతంగానే డెవలప్మెంట్ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలు భావించారు, ఇక్కడ కేంద్రీకృతంగానే రియల్ ఎస్టేట్ అయితే మొత్తం మిగతా రాష్ట్రంలో డమాల్ అయిపోయింది, రివర్స్ అయింది. ఆ రివర్స్ పరిణామమే దాదాపు 9,540 కోట్లు గత ఏడాది ఉంటే ఇప్పుడు 5,500 కోట్లకే పడిపోయింది రిజిస్ట్రేషన్ల ఆదాయం. ఇంకా 4 నెలలే ఉంది టైం, మార్చి 31కి. కాబట్టి అది పుంజుకునే అవకాశం కూడా లేదు. రియల్ ఎస్టేట్ అయితే రివర్స్లోకి పోతుందట. ఇది ఒక వార్త. ఇంకోటి, గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగింది, ఇప్పుడు ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రి మనోహర్ను చుట్టుముట్టిన కృష్ణా జిల్లా కొలవెన్ను రైతులు. కృష్ణా జిల్లాలో కొలవెన్నులో మంత్రి మనోహర్ను నిలదీస్తున్న రైతులు. గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగింది, ఇప్పుడు మద్దతు ధర లేదు, ఏది లేదు, ఇబ్బందులు పడుతున్నామని సివిల్ సప్లై మినిస్టరు నాదెండ్ల మనోహర్ని చుట్టుముట్టారట రైతులు. దానికి సంబంధించి ఒక వార్త. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగింది. 75 కిలోల బస్తా 1600 ఉంటే రైతుకి 1550 వరకు గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు 75 కిలోల బస్తా 1720 రూపాయలు ఉన్నా రైతుకు 1420కి మించి దక్కడం లేదు. గత ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్న రైతు భరోసా కేంద్రాలతో కొన్నారు. తుఫాను భయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మేముంటే 22% లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణంగా ఉంది. 1262 ఇత్తనం ధాన్యాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకున్నాం, ఇప్పుడు మాత్రం నోక్ అవుతుందని అధికారులు సాకు చెబుతున్నారు. ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 25 నుంచి 27% తేమ ఉన్నా కానీ కొన్నారట. ఇప్పుడు 22% తేమ లోపు ఉంటే తప్ప మేము కొనం అని చెప్పి చెప్తున్నారట. దాన్ని సాగ్గా చూపించి ఒక కింటాకి దాదాపు 300-400 కోత వేస్తున్నారట. అప్పుడు ప్రభుత్వం కంటే ఇప్పుడు మాకు చేతికి వచ్చేది, అప్పుడు 75 కిలోలు 1600 అయితే 1550 మన చేతికి వచ్చేది. ఇప్పుడు 75 కిలోలు 1720 అయినా కానీ 1420 చేతికి వస్తున్నాయి, 400 కోత వేస్తున్నారు, 300-400 ట్యాంప్ పేరుతోని. దీనిపైనే రైతుల్లో ఆవేదన ఉంది. రైతులకి గత ప్రభుత్వంలో మేలు జరిగిందని చెప్పి రైతులు నిన్న చుట్టుముట్టారట ఆయన్ని. ఇది ఒక వార్త. ఇంకోటి, ఆయన రామ్ గోపాల్ వర్మ సినీ దర్శకుడు కేసులకు భయపడటం లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టీకరణ. ఏడాది క్రితం నా ట్వీట్లకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన సాగిస్తున్నారు. నిర్మాతకు నష్టం వస్తుందనే షూటింగ్ వదిలేసి విచారణకు రాలేకపోతున్నా అని చెప్పి ఆయన చెబుతుండు. పరారీలు ఉండని ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్ రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉండు అని రాశారు. ఆయన స్పష్టంగా ఏం చెప్తుండు, నిర్మాతకి ప్రొడ్యూసర్కి నష్టం జరిగిద్ది అని నేను షూటింగ్ వదిలేసి రావట్లేదు తప్ప కేసులకు భయపడేటువంటి కాదు, నేను కేసులకు భయపడే రకం కాదు అని ఆయన చెప్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన సాగిస్తున్నారు. అమెరికా, యూరప్ ఇక్కడ అదే జరుగుతుంది. ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్లో ఉన్నాను, మధ్యలో వదిలేసి వస్తే నిర్మాతకు నష్టం వస్తుందని ఇప్పుడు విచారణకు రాలేకపోతున్నా. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, తప్పకుండా విచారణకు సహకరిస్తా అని ఆర్జీవీ చెప్పారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ కూడా ఉందట. ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను ఎప్పుడో ఏడాది క్రితం చేసిన ట్వీట్లలో ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయట. ఆ మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకి నేను చేసిన ట్వీట్కి సంబంధం లేదు.
అంటే కొంతమంది కంప్లైంట్ చేశారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ ట్వీట్ వల్లని. కానీ ఆ కంప్లైంట్ చేసిన వ్యక్తులకు సంబంధించి కాదు ఆ ట్వీట్. నిజంగానే కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఆ ట్విట్టర్లో ఎవరి గురించి అయితే ఆయన మనోభావాలు దెబ్బతీసిండో వాళ్ళు కంప్లైంట్ చేసి ఉంటే బాగుండేది. కంప్లైంట్ చేసినోడికి ఆ మనోభావానికి సంబంధమే లేదు. ఎట్లా ఈ కేసులు శిక్షలు నిలబడతాయి? అయినా నేను కేసులకు భయపడేటోడిని కాదు, విచారణకు రానోడిని కాదు, చట్టాన్ని గౌరవించటోనే. ఒక షూటింగ్లో ఉన్న అర్ధాంతరంగా వదిలేసి వస్తే నిర్మాతకు నష్టం వస్తుంది. ఎందుకంటే ఆ షూటింగ్లోంచి వస్తే మరి వాళ్ళు అరెస్ట్ చేసి లోపటేస్తారో తెలియదు కదా. లోపటేస్తే అక్కడ షూటింగ్ ఆగిపోతే అక్కడ పెట్టిన పెట్టుబడి అంతా ఆగమైంది. కాబట్టి నేను నిర్మాతను నష్టపరచదలుచుకోలేదు కాబట్టి టైం అడిగినా అని ఆయన చెప్తాడు స్పష్టంగా. ఎందుకంటే మీరు ఒక ఇంటెన్షనల్గా పెట్టిన కేసు కాబట్టి ఎప్పుడో సంవత్సరం 2 నెలల క్రితం జరిగిన ట్విట్లకి ఇప్పుడు కేసు పెట్టారంటే దాని వెనక ఒక ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ ఏంది? అరెస్ట్ చేసి లోపటేయాలి. లోపటేస్తే మరి ఆడ ప్రొడ్యూసర్కి సంబంధించిన నష్టం జరిగింది కాబట్టి అది కంప్లీట్ చేసాక వస్తే ఒక 4 రోజులు జైల్లో ఉంటా. నేను చట్టాలకి గౌరవించేటోడినే, కేసులకు భయపడేటోడిని కాదని రామ్ గోపాల్ వర్మ చెప్తున్న పరిస్థితి. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. విజయపాల్ అరెస్ట్ అట, రఘురామ కస్టోడియల్ హింస కేసులో చర్యలు. బ్యానర్ ఐటమ్ ఆంధ్రజ్యోతి. ప్రజల గురించి లేదు, విజయపాల్ గురించి ఉంది. విజయపాల్ ఎవరు? విజయపాల్కి ప్రజలకు సంబంధం ఏంది? ప్రజల వార్త ఇది. విజయపాల్ అరెస్ట్ అయితే ఏంది, కాకపోతే ఏంది, ఆయన ఇంకో 2 ఏళ్ళు జైల్లో ఉంచితేంది, ప్రజలకి ఏమైనా సంబంధమా? విజయపాల్ అరెస్ట్ అట, రఘురామ కస్టోడియల్ హింస కేసులో చర్యలు. రఘురామాను చంపేందుకు కుట్ర చేశారట, ఎవరి ఆదేశాల మేరకు ఆయన హింసించారు. నిజంగానే రఘురామకృష్ణరాజు హింసించారు, ఇబ్బంది పెట్టారు. దాంట్లో విజయపాల్ పాత్ర ఉందా లేదా, మరి ఇంకే పోలీస్ పాత్ర ఉందా అనేది ఒక ఎపిసోడ్. అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం తీసుకున్న విధానాలు, తెలుగుదేశం పార్టీని మోసే మీడియా ఇట్లాంటి ఆంధ్రజ్యోతి సంస్థ లాంటి పేపర్లు కానీ టీవీలు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఒక్క రఘురామకృష్ణరాజుకే లేదంటే సోకాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు లాంటి నాయకులకే ఇట్లాంటి హింస జరిగిందా? కస్టోడియల్ హింస. ఇక సామాన్య ప్రజలకు కూడా చాలామంది జరిగి ఉంటుంది. వాళ్ళ గురించి కూడా మీరు ఇట్లే అరెస్టులు చేస్తారా? ఐపీఎస్ని ఐఏఎస్ని చేస్తే నిజంగానే ప్రజల కోసం పరిపాలన చేసినట్టు. ఇది ప్రజల కోసం పరిపాలన చేసినట్టు లేదు, మీ పార్టీ నాయకుల కోసం కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నట్టే ఉంది. ఎస్, నిజంగానే కస్టోడియల్ హింసని మీరు లెక్క తీయాలంటే ఇంతకంటే రఘురామకృష్ణరాజు కంటే తీవ్రమైన హింస పెట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లాకప్ డెత్తులు అయిన వాళ్ళు ఉన్నారు, సంసారానికి పనికి రాకుండా కొడితే ఇవాళ మంచాన పడ్డ బాధితులు ఉన్నారు. ఏం వాళ్ళ గురించి మాట్లాడరు? మరి ఇదే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం వాళ్ళు మనుషులు కాదా? అంటే మీకు మనుషులు అంటే ఎవరు లెక్క? పెద్ద పెద్దోళ్ళు, బడాబాబులు, డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళకి కస్టోడియల్ హింస జరిగితేనే హింస. సామాన్య ప్రజలు రెక్కాడితే డొక్కాడిన ప్రజల్ని ఏ ప్రభుత్వం తీసిపోయి లోపటేసి హింసించిన దాఖలాలు ఉన్నాయి, వాళ్ళకి అడ్డం వస్తాడు అని. ఏదో చిన్న చిన్న ఉద్యమాలు చేస్తానో, భూములు ఇవ్వకపోతానో, ఇంకోటో ఇబ్బందులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం వాళ్ళు కాదా? వాళ్ళకి జరిగిన హింస కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ విషయంలో కూడా ఇట్లా విజయపాల్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేస్తారా? మీరు చేసే దమ్ము ఉందా, ధైర్యం ఉందా? నిజంగానే అట్లా చేయాలంటే ఈ రాష్ట్రంలోని జైళ్లు సరిపోయి, పోలీస్ స్టేషన్లు సరిపోవు. ఇక రఘురామకృష్ణరాజుదే కస్టోడియల్ హింసట, ఇక ఆయనకు జరిగిందే నష్టం, ఆయన్నే హింసించారు, ఇక ఎవరిని దేశంలో హింసించలేదు రాష్ట్రంలో అన్నట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాను. ఇక దానికి ఒక వార్త, దానికి హెడ్డింగ్ ఐటమ్. విజయపాలనట అరెస్ట్ చేశారట పాపాల పోలీసులట. ఈ పాపాల పోలీసులు లెక్క తీయాలంటే చాలా ఉంటారు. ఇప్పుడు మీరు అపాయింట్ చేసుకున్న ఐపీఎస్ల ఆఫీసర్లు, సివిల్ సిఐలు, డిఎస్పీలు కూడా ఉంటారు. మెట్టలు ఉక్కుకు ఓకే అట. ఎవరి మెట్టలు? ఆ ఉక్కు ఏంటంటే నక్కపల్లి వద్ద పట్టాలెక్కనన్న ఆర్సెల్ఆర్ నిప్పన్ ప్లాంట్ 1,47,162 కోట్ల పెట్టుబడి, 2 దశల్లో ప్రాజెక్టు. 2029 జనవరి నాటికి మొదటి దశ అట, 2033 కల్లా రెండో దశ పూర్తి. 61,000 మందికి ఉపాధి అవకాశాలు. ప్లాంటు, క్యాప్టివ్ పోర్టు, టౌన్షిప్ల కోసం 6,750 ఎకరాల భూమికి అభ్యర్థన. బల్క్ డ్రగ్ పార్క్ పరిధిలో 700 ఎకరాల బదలాయింపునకు ప్రభుత్వ అంగీకారం. మిగిలిన భూముల సేకరణకి ఏపీ ఐఏసీకి అనుమతి. కొత్త ప్లాంట్కు నూతన పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు, సౌకర్యాలు. మిట్టల్ ఉక్కుకు ఓకే. ఈ మిట్టల్ ఎవరు అసలు? మిట్టల్ ఉక్కు అట ఆర్సెల్ఆర్ నిప్పన్ ప్లాంట్ అని పెడతారట నక్కపల్లి దగ్గర, అంటే విశాఖపట్నానికి దగ్గరలోనే. దీనికి 1,47,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారట. దాంట్లో ఒక 61,000 మందికి ఉపాధి వస్తుందట, ఊడిగం చేసి ఉపాధి. దానికి మనం ఏం చేయాలంటే దీని అర్థం ఒక 7,000 ఎకరాలు భూమిని, ప్రభుత్వ భూమిని వాళ్ళకి అప్పజెప్పాలి. ఇప్పుడు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపండ్రా నాయన అంటే
నేను లేదు లేదు దాన్ని ఆపన దాన్ని ప్రైవేట్ చేసి ఇంకో ప్రైవేట్ వాడిని కూడా పట్టుకొచ్చి మీ నెత్తిన పెడతా అంటుండు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వ ఆధీనంలో ఉండి దాంట్లో కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉండి అదొక ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు పరం చేస్తాం, దాన్ని చేస్తాను, నేను ఏం మాట్లాడను, దాన్ని మీరు అమ్ముకోండి, కానీ నాకు సంబంధించిన నిప్పన్ ప్లాంట్ని పెట్టుకోవడానికి అవకాశం ఏంటని కేంద్రాన్ని అడుగుతుండే ఆయన. ఇప్పుడు నిప్పన్ ప్లాంట్ పెట్టుకుంటాడు, ఆయనకు ఒక 7,000 కోట్లు 7,000 ఎకరాలు భూమి ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, రోడ్లు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇచ్చి ఒక 61,000 ఉడిగం జాబులు ఇస్తున్నా నేను, మీరు దాంట్లో ఊడిగం చేయండి, నేను లోపల చేసుకునే కార్యక్రమాలు చేస్తా అని దీనికి పేరు పెట్టారు. ఇలా ప్రజలు ఏమనుకుంటున్నారు, విశాఖపట్నం ఏరియా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు, నువ్వు నిప్పనొద్దు, మాకు ఆర్సెల్ఆర్ వద్దు, లేదా మెట్టలు వద్దు, ఇది ఏమొద్దు, ఉన్న ప్లాంట్ను కాపాడు ఫస్ట్, ఇవన్నీ ఏమొద్దు అంటున్నారు. ఉన్న ప్లాంట్ని నేను గాలికి వదిలేస్తా కానీ నేను కోరుకున్న వ్యక్తుల్ని తెచ్చాడు పెట్టుబడులు పెట్టినే, నాకు వాళ్ళకి ఏదో ఉంది కిడ్ ప్రోకో అని ఈయన చెప్తున్నట్టే ఉంది. ఏమాత్రం కొంచెం అని ఉండగలగా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడాలి, ఆయన కాన్స్టిట్యున్సీ కూడా దాని దగ్గరలో ఉంది పిఠాపురం. అసలు మనం ముందు ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కాపాడదాం, కొత్త తర్వాత ముచ్చటి దేవుడు ఎరుగు అనాల్సింది పోయి దాన్ని అమ్ముకోండి, మీరు ప్రైవేట్ వాడికి అప్పచెప్పండి, దీన్ని కూడా నాకు ఒక అవకాశం ఏంటని కోరుకున్నట్టే ఉంది తప్ప ప్రజలు అడగట్లే. ఆర్సెల్ఆర్ మెట్టల్ కంపెనీని అడగట్లే, ఉన్న కంపెనీని కాపాడండి అని అడుగుతున్నారు. అంటే దీనికి ప్రభుత్వం ఓకే చెప్తుంది, దాన్ని నమ్మటానికి ఈయన ఓకే చెప్తే దీనికి ఓకే చెప్తారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసుకోండి, నేను అడ్డం రాను అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ఓసి ఇస్తే ఇక దీనికి వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి లాభం ఉంది, అక్కడ వాళ్ళకి లాభం ఉంది. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు చేయాలి. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము మనకు దారి దీపం, రాజ్యాంగం సజీవ ప్రవాహం, దేశమే ముందు అనే భావన ముఖ్యం అని నరేంద్ర మోదీ చెప్తుండ్రు. రాజ్యాంగమే దారి దీపం అట. నిబంధనలు ఉల్లంఘించి ఆదానికి అనుమతి ఇచ్చేశారట. మంత్రివర్గ ఆమోదం లేకుండా 2 అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు. అజూర్ పవర్ బదులు ఆదాని నుంచి 2,333 మెగావాట్ల కొనుగోలుకు సెకీకి అనుమతి. ఆ నిర్ణయం ఆధారంగా మేఘాలపై కుదిరిన అనుబంధ ఒప్పందాలు వ్యవహారం అంతా చక్కబెట్టేశాకే నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేక ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకున్నది విజయానంద్. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాటిని రాటిఫై చేయాల్సింది ఆయనే. ఆదాని వ్యవహారంలో వెలుగులోకి సరికొత్త విషయాలట. అసలు ఈ ఆదాని వ్యవహారంలో లంచాలు ఇచ్చిండు, లేదా సెకీతో ఒప్పందాలు, లేదా జగన్మోహన్ రెడ్డి ఆదానితో ఒప్పందం చేసుకుంటూ కంపెనీతో అంటున్నారు. వైఎస్ఆర్సీపీ అంటుంది ఆదానికి మాకు అసలు సంబంధం లేదు, ఒప్పందాలు చేసుకోవాలి, మేము చేసుకున్నదే సెకీతోని. సెకీ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లంచాలు ఇస్తుంది, ఇదంతా బోగస్ వ్యవహారం, ఫేక్ న్యూస్ అని చెప్తుంది. ఇక దానికి ఆధారంగానే ఇలా ఈనాడు పత్రిక ఒక వార్త రాసింది. దీంట్లో స్పష్టంగా గత 4-5 రోజులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి విషం చెమ్మని, ఆ విషం చెమ్మటంలో కూడా ఇవాళ కొన్ని నిజాలను ఒప్పుకుంది ఈనాడు. ఆ నిజాలు ఏందో చూద్దాం. ఏ దశలో ఏం జరిగింది. దశ 1 సెకీ నుంచి ఏపీ ప్రభుత్వం ఆదాని అజూర్ పవర్ నుంచి సెకీ కొనుగోలు చేసేలా ఒప్పందాలు. సెకీ నుంచి ఏపీ ప్రభుత్వం ఆదాని అజూర్ పవర్ నుంచి సెకీ కొనుగోలు చేసేలా ఒప్పందాలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, సెకీ నుంచి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది, కొనుగోలు చేసింది. అంటే ఆదాని లేడు, అజూర్ కంపెనీ లేదు. స్పష్టంగా ఈనాడు పత్రిక చెప్తుంది. దశ స్టేజ్ 1లో సెకీ నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది, సోలార్ ఒప్పందాలు. సెకీ వాళ్ళు ఏపీ ప్రభుత్వానికి సప్లై చేయాలి. సెకీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి సప్లై చేస్తారు, ఆదాని నుంచా, అంబానీ నుంచా, లేకపోతే చంద్రబాబు నాయుడు నుంచా, వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఒప్పందం సెకీతో చేసుకున్నారు. సెకీ ఎక్కడి నుంచి తెస్తుందంటే ఆదాని నుంచి, అజూర్ కంపెనీ నుంచి అట. ఇక దాన్ని ఇట్లింక్ పెట్టింది ఆంధ్రజ్యోతి ఈనాడు. ఇదే చెప్తుండు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం డిస్కమ్లతో కలిపి ఏపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. స్పష్టంగా ఈనాడు పేపర్ రాసింది. ఇవాళ నిజం ఒప్పుకుంది. సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు, సౌర విద్యుత్ కొనుగోలు కోసం డిస్కమ్లతో కలిసి ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 1, 2021 నాడు ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఆదానితో కుదుర్చుకోలేదు, స్పష్టం. అదే సమయంలో 4,667 మెగావాట్ల ఆదాని
రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2333 మెగావాట్ల అజూర్ పవర్ ఇండియా నుంచి కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకీ ఆ సంస్థలతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. సెకీ ప్లస్ ఈ అజూరు ఆదాని వాళ్ళ మధ్యలో ఒప్పందం. అది ఏపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఏపీ ప్రభుత్వం సెకీతోని 7000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఆ సెకీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? తయారు చేస్తుందా? భూమిలోంచి తెచ్చుకుంటుందా? గాలిలోంచి తెచ్చుకుంటుందా? లేదా ఆదాని నుంచా, అంబానీ నుంచా, చంద్రబాబు నాయుడు నుంచా, XYZ ఎవరి నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఆ ఒప్పందాన్ని ఇటు మలిపిండు, ఆదాని డబ్బులు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నారు. అసలు ఆదానితో ఒప్పందం అయ్యలేదని ఈనాడు పత్రికే స్టేజ్ 1లో చెప్తుంది. సెకీతోనే ఒప్పందం చేసుకున్నారు, కానీ సెకీ వాళ్ళతోనే ఒప్పందం చేసుకుంది, ఆదానితోనే అజూర్తోనే. స్టేజ్ 1 ప్రాజెక్టులో కొనసాగలేమన్న అజూర్ పవర్. సెకీకి 2333 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేసే ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ CTUIL 2023 జూలై 6 నిర్వహించిన సమీక్షా సమావేశంలో అజూర్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చెప్పిందట. అది వాళ్ళ సమస్య. ఆ సెకీ ఎవరితోనైతే ఒప్పందాలు చేసుకుందో వాళ్ళకి సంబంధించి వాళ్ళు సప్లై చేసుకునేది, వీళ్ళు అమ్మేది కాదు, వాళ్ళు కొనుక్కునేది. దాన్ని ఇడిదిప్పి అడిదిప్పి నిబంధనలు ఉల్లంఘించి ఆదానికి అనుమతులు ఇచ్చేశారు. ఆదానికి ఎట్టిస్తారు మీరే చెప్తుండ్రి. సెకీతోనే ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఆదానికి అనుమతులు ఇచ్చేది ఏంది? దీంట్లో ఏమైనా తలకాయ ఉందా? వార్త రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ప్రజలకు కనీసం మనం పచ్చి అబద్ధాలు చెప్తున్నామని కనీసం సోయి ఉండాలిగా. ఇవాళ కాదు ఇంకా 4 రోజులు కానీ నిజాలు బయటపడతాయి అనేది. ఇవాళ బయటపడ్డాయి నిజాలు, అసలైన నిజాలు ఇవాళ బయటపడ్డాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ ఇన్ని రోజులు చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం అనేది స్పష్టంగా అర్థమైంది. ఏపీ ప్రభుత్వం 7000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో ఒప్పందం చేసుకుంది డిసెంబర్ 1, 2021. దాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సెకీతోను కాదు ఒప్పందం చేసుకుంది, ఆదాని అజూర్తో చేసుకుంది. అజూరు ఇవన్నీ చూడలేకనే దాని నుంచి తొలగిండు అని చెప్తున్నారు. అజూర్కి, సెకీకి, ఆదానికి, సెకీకి ఒప్పందాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వానికి డైరెక్ట్ లేవు, అది వాళ్ళకి సంబంధించింది. కానీ దాన్ని ఇటు కన్వర్ట్ చేశారు. మొత్తానికైతే నిజాలు నిర్భయంగా ఒప్పుకుంది ఈనాడు పత్రిక ఇవాళ. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. దశ 3, దశ 4, దశ 5 ఏ దశ చెప్పినా ఏపీ ప్రభుత్వానికి సెకీతోనే ఒప్పందం. 7000 మెగావాట్ల విద్యుత్ సంబంధించి. సెకీ ఇంకెవడితో పెట్టుకుంది XYZ, అందులో ఆదాని ఉండొచ్చు, మన్ను ఉండొచ్చు, మశాన్ ఉండొచ్చు. దాన్ని ఇటు మలిపి మొత్తానికి బురద జల్లాలని చూశారు. ఆ బురద మొత్తానికి ఇప్పుడు మళ్ళీ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి అంటించే కార్యక్రమం ఈనాడు చేస్తుంది. సెకీతోనే ఒప్పందం ఎవరి నుంచి తీసుకుంటుందో అక్కర్లేదు. సెకీ అనుబంధ ఒప్పందాలు మంత్రివర్గానికి ఎందుకు పంపలేదని విద్యుత్ శాఖలో ఉన్నతాధికారి ఒకరిని ఈనాడు వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సరఫరా ఒప్పందం సెకీతోనే కుదిరించుకుంది. ఆ సంస్థ 7000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాలి. రాష్ట్ర మంత్రివర్గం కూడా సెకీ ప్రతిపాదనలు ఆమోదించింది. సెకీ ఎవరి నుంచి విద్యుత్ తీసుకొని రాష్ట్రానికి ఇస్తుందనే విషయాన్ని రాష్ట్రానికి అవసరం లేదు. వాస్తవం. మరి సెకీతోనే ఒప్పందం చేసుకుండు, సెకీ తయారు చేద్దా, ఇంకోటి దగ్గర నుంచి కొనుక్కొని అమ్మిద్దా, మనకెందుకు సంబంధం? అది మంత్రివర్గానికి ఏముంది? ఏ సంస్థతోనే ఒప్పందం చేసుకుందో ఆ సంస్థతోనే ఒప్పందం చేసుకుంటుంది. అదే ఆ సంస్థ ఎక్కడి నుంచి తెస్తుంది, వాడు ఇంకొకటి ఇవన్నీ మంత్రివర్గానికి కావాలన్నా? చాలా క్లియర్గా ఈనాడు పేపర్ ఇవాళ వార్త రాసింది. సెకీతోని ఒప్పందం ఉంది కాబట్టి ఎవరి నుంచి వాళ్ళు కొంటున్నారు మాకు సంబంధం లేదు, మంత్రివర్గానికి ఓన్లీ సెకీతోనే సంబంధం. సెకీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దాంతోనే ఒప్పందం చేసుకుంటాం, దాంతోనే మాకు మీడియేషన్ ఉంటుంది తప్ప వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, రా మెటీరియల్ ఏంది, వాళ్ళు దేంతో తయారు చేస్తారు, ఈ మాకు అవసరం లేదు అనేది స్పష్టంగా అధికారులు కూడా చెప్పారట. ఇది ఈనాడుకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.